హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లోనే మటన్ కర్రీ చింత చిగురుతో ఎలా వండుకోవాలి, ఆ చింత చిగురుతో వండిన కర్రీ ఎలాంటి టేస్ట్గా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తాం. కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, చింత చిగురు, అలాగే అల్లం, శుంఠి, ఎర్రగడ్డలు, పప్పు అన్నీ కలిపి ఒక బౌల్లో అరేంజ్ చేసుకుందాం. ఫ్రెష్గా ఉన్న మటన్ తెచ్చుకుందాం. తర్వాత రెడీ చేసుకున్నవన్నీ ఒక బాండ్లీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని చింత చిగురు కూడా కలుపుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. కరెక్ట్గా చూసుకోండి. మొత్తం అన్నీ ఒకే బాండ్లీలోకి వేసుకోవాలి. తర్వాత టమోటాలను ఇలా కాల్చుకొని గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని అది వేగుతూ ఉండేలా చూస్తాము. తర్వాత మిక్సీలో వేసుకున్నాక బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కాలిన టమోటాలు కూడా అందులో వేసుకొని కావలసినంత ధనియాల పౌడర్ వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బాగా పేస్ట్ చేసుకుందాం. కావలసిన వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీదకి మటన్ వేసుకొని బాగా మటన్లో ఉన్న వాటర్ అన్నీ మిరిపోయేలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాల తర్వాత కావలసిన ఉప్పు, పసుపు వేసుకొని ఇలా బాగా వాటర్ అంతా మిరిపోయేలాగా అలాగే వేయించుతూ ఉండాలి. బాగా అది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలో ఉన్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నీట్గా కలపాలి, లేదంటే అడుగంటిపోతుంది. అడుగంటకుండా చూసుకొని కలుపుకోవాలి. తర్వాత కావాల్సిన వాటర్ మిక్స్ చేసుకొని అలాగే టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు చేసుకొని ఒక టెంకాయ పీచు వేయాలి. ఈ టెంకాయ పీచు చాలా ముఖ్యమండి. మెత్తగా ఉడకడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. ఇలా చేసుకుంటే మటన్ కర్రీ, గుమ్మగుమ్మలాడే చింత చిగురు మటన్ కర్రీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ముద్ద, చపాతీ, రైస్లో కూడా తినచ్చండి. నమస్కారం.